రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ సర్కార్ పూర్తిగా విఫలమైందని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు బోధన్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కష్టించి పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర ప్రభుత్వం ప్రకటించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా గత సీజన్లో అకాల వర్షానికి దర్శన ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవడమే కాకుండా ధాన్యం డబ్బులు ఇప్పటికీ అందించని దుస్థితి గ్రామాల్లో నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని రైతు కుటుంబీకులను ఆదుకోవాలని చెప్పేసి రైతాంగం మీద ఆధారపడినటువంటి రైతు కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చేయండి. ఇప్పటికే రాష్ట్రంలో చూసినట్టయితే సుమారు 20,000 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. కానీ ఇక్కడ చూసినట్టయితే 7-8 కోట్ల కన్నా ఎక్కువ చెల్లించలేదు. ఇంకా సుమారు 10,000 కోట్లు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. మన నిజామాబాద్లోని ఇంకా సుమారు 600 కోట్ల రూపాయలు నిజామాబాద్ రైతాంగానికి బిల్లులు రావాల్సింది ఉంది. ఇన్ని 100 కోట్లు ఇన్ని 1000 కోట్లు రైతాంగానికి చెల్లించినప్పుడు మీకు ఏదైనా బ్యాంకులు